ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి విషయాల గురించి వార్తలు మనం వింటూ ఉన్నాం. అనేకమైన సందేశాలని మనం ఆలకిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇట్స్ వెరీ వండర్ఫుల్ టు నో దట్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బీ ఎ సేవియర్ కదా. రక్షకునిగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడిగా పుట్టడం చాలా గొప్ప సంగతి. కానీ అదే సమయంలో గుర్తుంచుకోండి స్నేహితులారా, ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. మనందరినీ కూడా తన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా మరలా తిరిగి రాబోతూ ఉన్నారు. ఆయన ఉండు స్థలంలో మనమును ఉండులాగున మరలా వచ్చి ఆయన యొద్ద ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్తానని చెప్పిన యేసు ప్రభు మాటలు వమ్ము కావు. ఆయన యొక్క మాటలు పలికిన ప్రకారంగా ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంది. ఇప్పుడే అని చెప్పి మనం ఎలా చెప్పగలం? ఎంతకాలం లేనటువంటిది ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడానికి అని చెప్పేసి ఒకవేళ నన్ను అడిగితే కనుక నేను చెప్పగలిగినటువంటి జవాబులు ఏంటంటే, మునుపటి దినాల్లో జరిగిన వాటికంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన రెండవ రాకడ కొరకైనటువంటి ప్రవచనముల యొక్క నెరవేర్పుగా జరుగుతున్నాయి కనుక దేవాలయాన్ని అనగా యెరూషలేంలో యెహోవా దేవుని కొరకు ఇశ్రాయేలీలైనటువంటి వారు కట్టుకునే దేవాలయాన్ని గురించినటువంటి సన్నాహాలు ఓ ప్రక్కన జరుగుతుంటుండగా, ఆయన తన యొక్క రాకడను గురించినటువంటి విషయాల్లో శిష్యులు సూచనలు ఏంటి మాకు తెలియచెప్పండి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు అక్షరాల జరుగుతూ ఉండట ఈ దినాల్లో మరి ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వాటిలో కొన్నింటిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం దగ్గరలో నుంచి మనం చూసినట్లయితే, యేసుప్రభు శిష్యులు యేసుప్రభు గారిని ఒలీవల కొండ మీద ఒంటరిగా కలుసుకొని ఆయన అడుగుతున్నారు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి మాతో చెప్పవా? వీ వాంట్ టు నో, మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పి చాలా వ్యక్తిగతంగా యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడిగారు. అప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతూ, ఇదిగో పలానప్పుడు వస్తాను లేక పలానప్పుడు రాకడ జరుగుద్ది అనే జవాబు ఇవ్వటం మానివేసి ఆయన కొన్ని సలహాలు చెప్పడం మొదలుపెట్టి ఉన్నారు. మొట్టమొదటి మాట ఏమంటారంటే, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో నేను కూడా ఆలోచన చేస్తున్నప్పుడు అండి, లోకంలో ఏ విషయంలో చూచినా మోసమేనండి. ప్రతిదీ కూడా మోసమే. ఈరోజు వాస్తవానికి నేను ఎలాగున మీకు సందేశాన్ని ఇవ్వడానికని వస్తూ ఉందంటే, సడన్గా నన్ను రోడ్డు మీద ఒకళ్ళు కలుసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఉన్నారు. సో నాకు టైం లేదని బ్రదర్ అని చెప్పిన తీసుకెళ్ళారు. సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మాట్లాడాలి కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీరేంటి మీ కుటుంబం వీళ్ళు ఎవరని చెప్పేసి అని అంటుంటే, వాళ్ళ యొక్క కుమారుడిని నాకు పరిచయం చేశారు. ఆ కుమారుడిని గురించి మాట్లాడితే, నేను ఏం చేస్తున్నావు నాయనా అని చెప్పేసి అన్నాను. ఏదండి జాబ్ సెర్చింగ్లో ఉన్నాను అని చెప్పేసి. ఏం చదువుకున్నాను అంటే డిగ్రీ చదివాను, కానీ యాక్చువల్లీ స్పోర్ట్స్లో నాకు మంచి ఇది ఉంది అని చెప్పేసి అని అన్నాడు. మరి ఇంకా స్పోర్ట్స్లో ఉండగా వాళ్ళకి జాబ్ గురించి ఎందుకునైనా స్పోర్ట్స్లో నేను పైకి రావచ్చు కదా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు కదా, అన్ని విషయాల్లో నేను విజయాన్ని పొందుకుంటున్నానండి, ప్రతి ఒక్క సెలక్షన్ దగ్గర నా పేరు వస్తుందండి. చివరికి వచ్చేసరికి ఏమన్నారంటే, డబ్బులు ఎంత ఇస్తామని చెప్పేసి అని అడుగుతున్నానండి, డబ్బులు ఇవ్వకపోవటం వలన నా పేరుని అక్కడి నుంచి తీసేస్తున్నారండి అని చెప్పేసి అని ఎంత బాధగా ఆ కుమారుడు చెప్తుంటే నేను అనుకున్నా, ప్రతి విషయంలోనూ కూడా మోసమే కదరా బాబు, ప్రతి విషయంలో లంచగొండితనం, ప్రతి ఆఫీసులో మోసమే, ఎక్కడ చూసినా మోసమే, మతములో మోసమే, మన యొక్క ఉద్యోగాల్లో మోసమే, జీవితంలో మోసమే, అన్నిట్లో కూడా మోసమే. చివరికి మధ్యలో నేను ఒక విషయాన్ని నేను గమనించినప్పుడు, ఈ మ్యారేజెస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదో వేరొక విధంగా వాళ్ళు వాటిని తెలుసుకొని దానితో కూడా మోసపోయి శక్తిహీనత కలిగినటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ఈరోజు నా బ్రతుకు నాశనం అయిపోయిందని ఒక ఆవిడెవరో ఆ మధ్యలో టీవీలో కూడా యాడ్ ఇచ్చిందంట ఆవిడ. అన్ని మోసలే, ఏం జరుగుతున్నాయో మనకు అర్థం కావట్లే లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. సో ఇప్పుడు జరుగుతున్న ఇంత విపరీతమైనటువంటి ఒక మోసమును బట్టి ఈరోజు నేనేమంటానంటే, ప్రభు రాకడ చాలా సమీపించి ఉన్నది. ఆ మధ్యలో నేను 2 వారాల క్రితం నేను ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాను. ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను తిరిగి వస్తూ ఉన్నప్పుడు మాకు తెలిసినటువంటి ఒక విశ్వాసి ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళితే
వాళ్ళు ఏమన్నారంటే అయ్యా తేనె ఉంది తీసుకొని వెళ్ళండి అన్నారు. భలే ఉంది అని చెప్పేసి అనుకొని నేను చాలా ఇష్టం అనుకొని సరే తీసుకుంటానని చెప్పేసాను అన్న. అప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికండి ఇవన్నీ కల్తీలు అయిపోతూ ఉంటాయండి, అంతా మోసమేనండి. కానీ ఇంటీరియర్ ప్రదేశం మీరు అక్కడ లోపలికి వెళ్ళారు చూశారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత నీతిగా నిజాయితీగా ఉంటారండి. వాళ్ళకి ఏ మోసం తెలియదండి. వాళ్ళ యొక్క పట్టు తేనె తీసినట్టుగా ఏదో అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చే 4 డబ్బుల కోసం. ఆ తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగునంతా కూడా బెల్లం పానకం పెట్టేసి పైన మాత్రమే కొంచెం తేనె పోసి సీసాడు పెట్టేసాం, కానీ ఇదిగో సీసా ఇంత తక్కువ రేటుకి ఇచ్చేస్తాను తీసుకోండి అనేటువంటి రీతిగా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అంత మోసాలేనండి. కిందకు వస్తే మొత్తం అంతా మోసమేనండి. ఇక్కడ చూసిన అంత మోసం అన్ని విషయాలలో కూడా మోసమే. చివరికి స్నేహితులారా, ఈ మధ్యలో నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఈవెన్ మన క్రైస్తవ విశ్వాస విషయంలో కూడా ఇక్కడ కూడా మోసాలే జరుగుతున్నాయండి. ఈనాడు కొంతమంది ఒకవేళ వాక్యం బోధిస్తున్నామనేటువంటిదిగా బయలుదేరుతున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే 4 డబ్బులు సంపాదించుకుందాం అని. ఈనాడు ఒకవేళ ఎవరైనా కనుక ఏదైనా ఒక విధంగా వాడబడుతున్నారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని. ఈ రోజున ఎవరి జీవితాల్లో చూసినా వాళ్ళ సొంతానికి, వాళ్ళ స్వార్థానికి వాళ్ళ స్థలాలు కొనుక్కొని వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి స్థలాలు లేకపోతే ఎవరైనా బహుమతిగా దానంగా ఇచ్చినటువంటి కూడా వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళ పిల్లల పేర్ల మీద చేసుకుంటూ ఎక్కడ చూసినా మోసమే కదండి బాబాయ్ గారు. ఏం జరుగుతుంది ఈ మోసం ఎలాగున ఇది అరికట్టబడుతుంది అని ప్రశ్న వేసుకోండి. ఒకటే నాకు జవాబు దొరుకుతున్నటువంటిది ఏంటంటే యేసుప్రభు రాకడ జరగాలంతే. ఇలాంటివి లేకుండా ఆపేటువంటి యొక్క పరిస్థితులు ఆ యేసుప్రభు 2వ రాకడలో మాత్రమే ఇక జరిగేటువంటి యొక్క విషయాలు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే వస్తానని చెప్పిన యేసుప్రభు వారి యొక్క 2వ రాకడ, ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఒక రాకడ చాలా సమీపించినట్లుగా ఇది మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంకా కొంచెం క్రింద వరకు వెళుతున్నట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయానా చెప్తున్నటువంటి ఒక మాటలు ఏమన్నారంటే యుద్ధములు, యుద్ధ సమాచారములు, జనము మీదికి జనము లేవడం, రాజ్యం మీదకి రాజ్యం లేవడం అనేటువంటి ఈ పరిస్థితులు ఇవి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఒకప్పుడు మన యొక్క దేశంలో కూడా మన రాజకీయ పరిస్థితులుగా కనుక ఆలోచన చేసుకున్నట్లయితే ఏదో ఒక పార్టీ 2 పార్టీలు ఏదో ఒకళ్ళు ఉంటే కనుక అధికారంలో ఉంటే ఒకడు ప్రతిపక్ష పార్టీగా ఉంటే కనుక ఏదో జరుగుతూ ఉండేవి పనులు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పార్టీలు పెట్టేసుకుంటూ ఉన్నారు కదా. అప్పుడు మన యొక్క దేశంలో జాతీయ పార్టీల్లో పెట్టేసుకుంటున్నారు, ఎంగానో రాష్ట్రీయ పార్టీలుగా పెట్టేసుకుంటున్నారు, ఎవరికాలే ఓట్లు విడగొట్టేసుకుంటున్నారు. కొంతమంది వారి యొక్క కులాలను బట్టి విడగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ యొక్క ప్రాంతీయతను బట్టి ఓట్లు విడగొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున కూడా మనం ఎట్లా ఉన్నది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుయ్యబట్టుకుంటూ ఉంటారు. అరే నిన్న మొన్నటి దాకా వాడిని తిట్టినటువంటి వాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో చేతులు కలుపుకొని వాడు ఎంత మంచివాడని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉపన్యాసాలు చేయడం మొదలు పెడుతూ ఉన్నారు కదా. ఏమిది నాకేం అర్థం కావట్లేదు అసలు. దేశం ఎటు వెళుతుంది, దేశం యొక్క రాజకీయ పరిస్థితులు కూడా ఎటు వెళుతున్నాయి, ఎవరి మీద ఎలా దుయ్యబడుతూ ఉన్నారు. ఒకప్పుడు వీడు వాడి మీద చేశాడు, వాడు వీడి మీద చేశాడు, ఇప్పుడు మళ్ళీ వీడు వాడితో కలిసిపోయాడు, వాడు వీడితో కలిసిపోయాడు. ఏం జరుగుతుంది? దేవుడు తన యొక్క వాక్యములో సెలవిచ్చిన ప్రకారంగా జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యములు లేచి ఈనాడు ఏది సుస్థిరమైనటువంటి పరిపాలనలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడడంలే నేటి దినాల్లో. ఇది ఎక్కడే కాదండి, ఈవెన్ మిగతా చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాము. మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో అమెరికాలో అని చెప్పినటువంటి రీతిగా కూడా ట్రంప్ గారి గురించినటువంటి ఒక విషయంలో వచ్చినటువంటి ఒక వార్త. సో ఎక్కడ చూసినా సరైనటువంటి నిశ్చయిత లేకుండా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం ఇలాగున్న వేరేగా వెళుతూ ఉండడం, వేరేగా ఘర్షణలు పడుతూ ఉండడం, సమాధానం లేదు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం అనేటువంటిది లేదు. ఒకరి సమాజం ఇంకో సమాజం, చివరికి ఈవెన్ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ క్రిస్టియానిటీ, మన క్రైస్తవ్యం అనేటువంటి దానిలో కూడా చెప్పుంటే సిగ్గుచేటు కానండి. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఒక సంఘం ఇంకొక సంఘం మీద, ఆ సంఘం ఇంకో సంఘం మీద ఈ సెక్టార్లు వేసుకుంటమే కదా. ఆ మధ్యలో ఎక్కడో ఒక పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయంట. ఆ మీటింగులు జరుగుతుంటే ఒకే శాఖ, ఒకే సహవాసానికి సంబంధించినటువంటి వాళ్ళు, చివరికి బంధువులుగా కూడా ఉండినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ మీటింగులు పెట్టి యేసుప్రభుని గురించినటువంటి సువార్తను వీళ్ళు ప్రకటిస్తుంటే దాని వెనకాల ఇంకొకళ్ళు మైకులు పెట్టి యువతలకు ఆ డిస్టర్బెన్స్ వాయిస్ అంతా వచ్చేటట్టుగా పెడుతుంటే చివరికి పోలీసు వాళ్ళు వచ్చి గద్దించవలసినటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఒకే శాఖకు సంబంధించినటువంటి వారుగా, చివరికి బంధువులైనటువంటి వారు కూడా ఒకరి మీద ఒకరు మైకులు గొట్టాలు పెట్టుకొని మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి ఇలాంటి విషయాలు? అందుకనే అన్న యేసుప్రభు వచ్చేస్తున్నాడు తొందరగా. ఇంతకు ముందున్న దానికంటే ఇప్పుడు ఎంత భయంకరంగా ఇలా జరుగుతున్నటువంటి వీటి విషయాలన్నీ ఆలోచన చేస్తుంటే ప్రభు రాకడ ఎంత సమీపించేసిందో మనం అర్థం చేసుకొని ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడడం అనేటువంటిది మనకు చాలా మంచి విషయం.
మనం వ్యర్థంగా పట్టించుకోవద్దు, వాటి గురించి మనం తలబడి తెచ్చుకోవద్దు కూడా. ఎందుకంటే జరిగేవి జరుగుతూ ఉంటాయి. జనం మీదకి జనాలు లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తారు, యుద్ధములు అనేటువంటివి కనబడతాయి. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు అప్పగించుకుంటారు, అక్రమం అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటలు. శిష్యులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటో చెప్పమన్నప్పుడు ప్రభువారే స్వయంగా ఇచ్చినటువంటి ఒక సూచనలు ఈ రోజుల్లో మునుపటి కంటే అధికమైన సంఖ్యలో ఇప్పుడు అది జరుగుతున్నటువంటి ఒక విషయాలు. ఈవెన్ ఇంక్లూడింగ్ భూకంపాలండి. మా కజిన్ బ్రదర్ ఒక ఆయన దాని రికార్డ్ అది తీసుకొచ్చి చెప్తుంటే మునుపటి దినాల్లో 100 సంవత్సరాలకు ఒక భూకంపం లాగానో, లేకపోతే ఒక 200 సంవత్సరాలకు ఒక 2-3 పెద్ద భూకంపాలాగానో ఉండేయంట. ఇప్పుడు 10 సంవత్సరాలకి 100 భూకంపాలు జరిగిపోతున్నాయి. ఒకవేళ భూకంపం అనేటువంటిది కూడా జరిగినటువంటి దాని యొక్క రెక్టర్ స్కేల్ చూస్తే కనుక పెద్ద భూకంపం, చాలామంది యొక్క ప్రాణ నష్టం. ఈ మధ్యలో మనకి వాట్సాప్లో కూడా పెడుతూ ఉన్నారు. అమెరికా దేశంలో కారు చిచ్చుగా కొన్ని వందల లేక వేల ఎకరాలు అనుకుంటు కదా తగలబడిపోతున్నాయి. ఇప్పటికి ఇంకా ఆపలేకపోతున్నారు వాళ్ళు దాన్ని. అది ఇంకా ప్రాణ నష్టం కూడా జరిగిపోతున్నట్టుంది. కార్లు కాలిపోతూ ఉన్నాయి, ఇల్లులు కాలిపోతున్నాయి, ఊర్లు కాలిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క విషయం అనేటువంటిది. సో ఇవన్నీ చూస్తుంటే నేటి సమాజంగా ఈ నా మాటలు వింటున్నటువంటి మీకు, నాకు, మనకి వెలగవలసినటువంటి బల్బు ఎలా వెలగాలంటే వస్తానని చెప్పిన యేసు ప్రభు గారి యొక్క 2వ రాకడ సమీపించినది. అయితే ఏంటంట, యేసు ప్రభు 2వ రాకడ జరిగితే నా ప్రియ స్నేహితులారా, సిద్ధపాటు లేకుండా ఉంటే మాత్రం అది చాలా ఘోరమైనటువంటి ఒక విషయం. యేసు ప్రభు రాకడ జరిగినప్పుడు మనం మధ్య ఆకాశానికి ఎత్తబడి గుంపులో గనక లేకపోతే అయ్యయ్యో ఎంత ఘోరమైనటువంటి ఒక విషయం. ఆ తర్వాత ఇంకా జీవితం అనేటువంటిది నరకానికి వెళ్ళటమే. అనంతకాలం ఉండేటువంటి ఒక నరకం, భయంకరమైనటువంటి నరకం. ఈరోజు మిమ్మల్ని బెదరగొట్టడానికి మాట్లాడలేదు సుమండి, కానీ నేను అంటున్న మాట ఏంటంటే ఇంతకాలంగా ప్రభు ఓపికతో కనిపెడుతూ వచ్చినాడు, దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ వచ్చినాడు, దయ చూపించి ఎదురు చూపిస్తూ వచ్చినాడు. ఎందుకనంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని. హే బ్రదర్, మారు మనసు పొంది అన్నారా? ఈ మాట ప్రశ్న వేస్తే ఏంటి బ్రదర్ మీరు ఏదో సువార్త చెప్పడం మానేసి మా రాగుల కోసం ప్రాణం చేయడం మానేసి మారు మనసు పొందారని అడుగుతారు. ఏంటిది అని చెప్పేసి అనుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేక టీవీ ఛానల్ కనుక కట్టేసుకోండి, నేనేం చేస్తాను బ్రదర్. కానీ ఇది మాత్రం సూటిగా నేను అడుగుతున్నానండి. ఈ ఒక్క మాట మీరు వినగలిగితే కనుక నాకు అంతే చాలండి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చే సమయానికి మీరు కానీ నేను కానీ మన సిద్ధపాటు లేకపోతే విడువబడుట తథ్యం, విడువబడితే కనుక వాళ్ళకి నరకం తథ్యం. బట్ ఈ డజంట్ వాంట్ యు టు గో టు హెల్. నువ్వు నరకానికి వెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశం కాదండి. మన నరక యాతన అనుభవించడం దేవుని యొక్క ఉద్దేశం కాదండి. మనం ఆ నరకంలో పడడం అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకనే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఏదో పుట్టాడు యేసుబాబు పుట్టాడు అని చెప్పేసి రక్షకుడు ఉదయించిన ఆడట అని చెప్పేసి అట అనుకుంటూ మన పాటలు పాడుకొని మనం ఏదో పండగలు చేసుకునే దానికంటే ఆయన అప్పుడు పుట్టారు, మన కొరకు రక్షకుడిగా పుట్టారు, మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశారు, సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టేశారు, చనిపోయి సమాజపడి తిరిగి లేచినారు, ఇప్పుడు మరలా తిరిగి రాబోతూ ఉన్నారు. ఆయన ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు, ఏ రోజు మనకు తెలియదు, ఏ టైంలో వస్తారో మనకు తెలియదు. కానీ ఆయన రాకడ అతి సమీపించినటువంటి ఒక కడవరి దినములు ఉండినటువంటి మనం ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉండడానికి అనేటువంటి రీతిగా ఇది మనం తెలుసుకోవాలి. అందుకని ఆ ప్యాసేజ్లో ఆ వాక్య భాగాలలో చివరికి 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ప్రభువారే స్వయంగా చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నారంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థముగా లోకమందంతటా ప్రకటించబడవలెను. నా ప్రియ స్నేహితులారా, స్వస్థత సువార్త కాదండి బాబు మనకు కావాల్సింది, మనకి అప్పులు తీరే సువార్త కాదండి మనకు కావాల్సింది. మనం ఇల్లులు కట్టుకోవడానికి, మనం ఏదో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఈ భూమి మనకి స్థిర నివాసం కాదండి. అరే అర్థం చేసుకోండి బ్రదర్సు, సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నానమ్మా. ఎంతసేపు మనం నాకు ఇల్లు కావాలండి, నాకు అది కావాలండి, నాకు ఇది కావాలండి, మా ఇంట్లో ఇది జరగాలండి, మాకు ఆ పెళ్లి జరగాలండి, మా ఇంట్లో పిల్లలు పుట్టాలండి, లేకపోతే మాకు ఆరోగ్యం ఉండాలండి, మా కష్టాలన్నీ పోవాలండి, మాకు వ్యతిరేకతలన్నీ పోవాలండి, మా శత్రువులందరూ పోవాలండి. ఎంతసేపు ఇదే మనం ప్రాకులాడుతున్నాం. ఏమండి ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాం మనం? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాలి కదా. ఏదో ఒక రోజుని దేహాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళాలి కదా.
మనం ఇంకా బ్రతుకుంటుండగా, మనం ఇంకా ఈ భూమి మీద ఉంటుండగా ఒకవేళ ప్రభు రాకడ జరిగితే మనం మార్పు చెంది ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలంలో మేఘం మీద కొనుక్కోబడవలసినటువంటి మనం దాని గురించి ఆలోచించమే. ఎంతసేపు మనం ఈ లోకంలో నాకు డబ్బులు వచ్చినాయా లేవా, ఈ లోకంలో నాకు ఆరోగ్యం వచ్చిందా లేదా, ఈ లోకంలో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా లేదా, ఈ లోకంలో నాకు అంతా పలుకుబడి ఉందా లేదా, ఈ లోకంలో నేను బాగున్నానా లేదా, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం తప్ప ఈరోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈరోజు ఈ క్షణంలో ప్రభు రాకడ కనుక జరిగితే ఈరోజు మీరు నేను మనం ఆ ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్ళగలుగుతున్నామా? ఈలోగా దేవుడు అన్నాడు, ఈ సువార్త, ఈ రాజ్య సువార్త, ఈ సత్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి. ఈరోజుని నేను చెప్తానండి, దేవుని మహాకృప చేత ఈ ఛానల్తో పాటుగా మరి 5 ఛానల్స్లో నేను దేవుని యొక్క సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నా. డబ్బులు ఎక్కువైపోయి కాదండి, ఈరోజు నాకు డబ్బులు వెనకాల ఉండిపోయి కాదు, లేకపోతే ఎవరో నాకు ఏదో ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి లక్షలు లక్షలు నా చేతిలో పెట్టేసినందు చేత నేను చేయట్లే. ఏ దిన ఆహారం ఆ దినం దేవుడు నాకు ఆహారం పెడుతున్నాడు. ఏ నెలకు ఆ నెల ఎంత ఖర్చులు పెట్టాలో అంత ఖర్చుకి ఎలా ఇస్తున్నాడో తెలియదు. అప్పు చేయనక్కర్లేకుండా, మీకు నేను ఇలా చేతులు చాపనక్కర్లేకుండా నా దేవుడు నాకు ఇస్తున్నట్టే కలిగిందంతా ఆయన ఇస్తున్నట్టుగా దేవుడు నాకు ఇచ్చినటువంటిది అంతా కూడా సువార్తను ప్రకటించడానికే నేను ఖర్చు పెడుతూ ఉన్నా. ఈ సత్య సువార్తను ప్రకటించడానికి నిజానికి చెప్పాలంటే నేను మిగతా ఏ కార్యక్రమాల కంటే రికార్డింగ్ చేయటం కొరకే నాకు సమయం సరిపోవట్లే. ఎందుకంటే వేరు ఛానల్స్లో ఏ ఛానల్కి ఆ ఛానల్కి వెళ్ళి నేను సువార్తను ప్రకటించడానికి వారికి రికార్డింగ్ చేయడానికి నేను వెళుతున్నాను కనుక నాకు ఈ సమయం ఈ యొక్క నెలలో నేను ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయడానికి, ఒక కార్యక్రమాన్ని అయితే ఒక ఛానల్కి అయితే డైలీ ప్రోగ్రామ్గా నేను ఇవ్వడానికి వీటిలన్నిటిలో బట్ స్టిల్ నా ఆశయం ఏమిటంటే వచ్చేస్తున్నాడు నా యేసయ్య. ఆ యేసు ప్రభు రాకడ చాలా సమీపించేసింది. ఆయన వచ్చేలోగా ఈ సత్య సువార్త సకల జనములకు ప్రకటించబడాలి. మీకు కూడా నేను ప్రకటిస్తున్నాను. అఫ్కోర్స్ ఈరోజు నేను ప్రకటించే సువార్తలో ఉన్నటువంటి ఒక మూలాంశం ఏమిటంటే యేసు రెండవ రాకడ. మీ స్వస్థత అని నేను ప్రకటించట్లే, అది ఆఫ్టర్ ఆల్ జరిగిపోద్ది. ఒకవేళ స్వస్థత జరగకపోయినా ప్రభు రాకడ వస్తే కనుక మనం ఆరోగ్యవంతులంగానే వెళ్తాం. మన బీపీలతోటి షుగర్లతోటి మనం వెళ్ళాం పరలోక రాజ్యానికి, అయితే రక్త మాంసములతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రక్త మాంసంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం క్షయత అక్షయతను మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు మనము మహిమ దేహముతో ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనుపోబడినప్పుడు రోగాలతోటి వెళ్ళాం మనం అక్కడికి. కనుక అది నాకు కావాలి. భూమి మీద ఒకవేళ కాసేపు రోగం ఉంటే ఉండొచ్చు కాక. ఈరోజు నాకు కూడా వైద్యులోకి వెళ్ళి కనుక పరీక్ష చేస్తే 300-350 ఉందంటారు షుగర్ అండి. ఈరోజు నేను బీపీ కూడా చూసినట్టయితే బీపీ కూడా ఎంత ఉందని చెప్పేసి అని ఐ డోంట్ కేర్ అండి. అది బీపీ అంత ఉంటే నాకేంటంటే, షుగర్ ఎంత ఉంటే నాకేంటంటే, సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు సువార్తను ప్రకటిస్తూనే ఉంటా. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తుగా ప్రకటించబడిన తర్వాతనే అంతము వచ్చునని ప్రభువారు సెలవిచ్చిన ప్రకారంగా ప్రతి చోట సువార్త అండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక మారుమూల ప్రాంతానికి నేను వెళ్ళాను. చాలా ఇంటీరియర్ ప్లేస్ అది. నిజానికి వెహికల్లో కూడా వెళ్ళడానికి వీలు కానంత ఇంటీరియర్ ప్లేస్ అది. ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారంటే, అయ్యా మీ వాహనం ఇక్కడ లోపలికి వెళ్ళడం కష్టం, ఇక్కడ ఆగిపోయి ఆటోలు లాంటివి మా వ్యాన్ లాంటిది ఏదో జీప్ లాంటిది పెడతాము, ఆ జీప్లో వెళుదురు కానీ అని చెప్పేసి అని అన్నారు. ఇంకా లోపలికి వెళితే ఇంకా నడుచుకుని వెళ్ళవలసినటువంటి ఒక కొండల్లోనికి మేము వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నదండి అద్భుతమైనటువంటి ఒక ఆలయం. అక్కడ చక్కని దేవాలయం కట్టబడిందండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దించి డ్యాన్స్ వేస్తూ అక్కడ డమ్ములు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే అబ్బా నేను ఎంత లీనమైపోయానో అందులోనే, కానీ ఎంత ఆనందించేసానో వాళ్ళల్లో ఒకలాగా అన్నట్టుగా నేను కూడా ఉండిపోయా. అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా టీవీలో మీ ప్రోగ్రామ్ చూస్తున్నామండి, మీరు చెప్తున్నటువంటి ఒక వాక్యాలు మేము ఉన్నాం. అరే అంత ఇంటీరియర్ ప్లేస్లో అక్కడికి టీవీ వెళితే అక్కడ టీవీలో వాళ్ళు వాక్యాలు చూస్తూ అక్కడ ఇప్పుడు యేసు ప్రభుని ఆరాధిస్తున్నట్టే నేను అంటాను, బాబు ఈ సువార్త అందరికీ అందేసింది ఆల్రెడీ. ఈ సువార్త లోకమంతా అందేసిందండి. ఈనాడు మనం నెట్లు ఎక్కువ అంతా నెట్టే కదా వాడుతున్నటువంటిది. మన ఫేస్బుక్లు కానివ్వండి, వాట్సాప్లు కానివ్వండి, నెట్లు అనేటువంటిది. ఈరోజు కూడా నా నెట్లో నేను ఆలోచన చేస్తుంటే మాటికి స్టోరేజ్ ఫుల్ అంటుంది. ఏంటనంటే ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది నాకు నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉండింది కనుక వాళ్ళు డైలీ కొన్ని వందల మెసేజ్లు కదా నాకు వస్తూ ఉంటున్నాయి. ఈ మధ్య వచ్చేటువంటి మెసేజ్లు అన్నీ ఏంటంటే వాక్యం 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 పెచ్చకపోతుంది. ఇంకా వాక్యం సువార్త ప్రకటించబడుతుంది. ఐఎమ్ హ్యాపీ అండి. ఈ రోజున కూడా నేను మీతో ఇలాగ మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి నేను ఎంతో స్తుతి చెల్లిస్తున్నా. నా ప్రియ స్నేహితులారా, నమ్మండి సువార్తని. సువార్త నమ్మండి. యేసు ప్రభువే అంటారు, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, ఆయన యొక్క రాజ్యం సమీపించినదని ఆయన సువార్తను ప్రకటిస్తూ గలిలయ ప్రదేశం అంతటా ఆయన సంచారం చేసుకుంటూ వెళ్ళారంట.
అబ్రహామునకు ముందుగానే సువార్తను ప్రకటించారంటే ఏంటంటే అన్యజనులందరూ నీ యందు విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారనేటువంటి ఒక సువార్త, ఆశీర్వాద సువార్త. ఆశీర్వాదం అంటే ఎంతసేపు మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఇదిగో మీ జేబులు నిండిపోతాయి, మీ పర్సలు నిండిపోతాయి, మీ యొక్క ఫోన్లో డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే మీకు ఎంత అప్పులన్నీ తీరిపోతాయి, మీకు ఎంత లచ్చలు ఉండిపోతాయి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వచ్చేస్తాయి. ఇది చెప్తుంటే మనోళ్ళు ఎంత హుషారైనా, అబ్బా దేవా నీకు స్తోత్రం అయినా, నాకు డబ్బులు వచ్చేస్తానైనా, ఇంకా లాటరీ టికెట్ కొట్టినట్టు. అంటే డబ్బు వచ్చిన తర్వాత నాశనం అయిపోతారు. నేను చూశాను జీవితాలని. డబ్బులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఏమైపోయారంటే దేవుని నుంచి దూరం అయిపోయారు, సేవకులు దూరం అయిపోయారు, మహామహులు దూరం అయిపోయారు. ఈ డబ్బు అనేటువంటిది వచ్చిన తర్వాత, లేకపోతే స్త్రీ వ్యామోహంలో పడిపోయిన తర్వాత చాలామంది ఘనమైనటువంటి వాళ్ళు, ఘనముగా అగ్నిలాగా జీవించినటువంటి వాళ్ళు, స్త్రీ సిరి ఈ రెండు చెడగొట్టేస్తే పూర్తిగా మనిషి జీవితాన్ని పాడు చేసేటువంటివి ఈ రెండు, స్త్రీ అనేటువంటిది, సిరి అనేటువంటిది, అనగా డబ్బు అనేటువంటిది. ఈ రెండు జీవితాలను సర్వనాశనం చేస్తాయి. డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. వాటి గురించి మీరు ఎదురు చూడకండి. ఈరోజు సువార్త ఏంటంటే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి, అనగా నీవు యేసు రక్తముతో నువ్వు కడగబడి నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి అదండి దేవుడు ఇచ్చినాడు. అందుకొరకు వచ్చేటండి యేసయ్య ఈ లోకంలోనికి, మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చారండి. ఈ రక్షణను మనం తీసుకుంటూ మానేసి పండగలు చేసుకుంటూ ఉన్నాం. మనం యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షింపబడినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందుకుంటూ మానేసి క్రైస్తవులు అనేటువంటి ఒక పేరుతో రాజకీయ నాయకులను పిలుచుకొని, లేక అందరికీ మంచితనాన్ని సంపాదించుకోవడానికి, 10 మందికి మేము బట్టలు పంచిపెట్టామని ఫోటోలు తీసుకోవడానికి, 10 మందికి ఏదో మేము వస్తువులు ఇచ్చామని ఫోటోలు తీసుకోవడానికి, శాలువాలు కప్పామని ఫోటోలు తీసుకోవడానికి, కేకులు ఎంత పెద్ద కేకులు చేసామని కేకులు చూపించుకోవడానికి ఇదైపోయింది ఈనాటి మన క్రైస్తవ సమాజపు క్రిస్మస్ పండుగలు అంటేను. అది కాదండి బాబు, యేసు ప్రభు వచ్చేస్తున్నాడండి. యేసు ప్రభు రాకడ సమీపించేసిందండి. ఆయన రాకడ జరిగితే నీవు నేను ఎత్తబడకపోతే దానంత దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి లేదని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు రాకడలో మనం ఎత్తబడడానికి సువార్త నమ్ముదాం. సువార్త ఏంటంటే ప్రభు నీ కొరకు వచ్చినాడు, నిన్ను రక్షించడానికి వచ్చినాడు, తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచడానికి వచ్చినాడు. ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. మిమ్మల్ని ప్రేమించాడండి ప్రభు. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఈ లోకంలోకి వచ్చారు, మీ కొరకే తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన కార్చిన రక్తముతో మీకు విమోచన, రక్షణ కలిగించి ఉన్నారు, మీ పాపములను క్షమించి ఉన్నారు. ఈరోజున మిమ్మల్ని తిరిగి మరలా ఆయన వస్తూ తానున్న స్థలంలో ఉండడానికి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతున్నారు. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని నేను అడుగుతున్నా. బ్రదరు, డబ్బుల గురించి పట్టించుకోవద్దండి, స్వస్థతల గురించి పట్టించుకోవద్దండి. ఆయన వస్తే నేను ఎత్తబడతాను అనేది గుండె ధైర్యం, ఇది మనం చెప్పాలండి. మన ధైర్యంగా మనం చెప్పాలండి. నా మటుకు నేను డైలీ నా ప్రభు దగ్గర నేను అడుగుతూ ఉన్నా. ఏమో ఒకవేళ నేను మనిషినే గనక, ఒకవేళ నా తలంపుల్లోనో, నా చూపుల్లోనో, నా మాటలోనో, నా క్రియలోనో ఒకవేళ నేను దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఒకవేళ జరుగుంటే కనుక డైలీ దేవుని దగ్గర అడుగుతుంది, దేవా ఐఎమ్ సారీ నైనా, ఒకవేళ ఏదైనా నేను చేసి ఉన్నానేమో, ఒకవేళ ఏదైనా తెలిస్తే కనుక ఐఎమ్ సారీ ప్రభా. ఒకవేళ ఎవరితోటన్నా నేను వేరేగా ఉన్నాననుకోండి, వాళ్ళు పలకరించేస్తాను, వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడిస్తాను. వాళ్ళు చీ అంటే నాకేంటంటే, వాళ్ళు ఇంకొకలాగా అంటే నాకు అనవసరం. నాకు సిగ్గు అనేటువంటిది లేదు ఏమాత్రం కూడాను, నాకేం ప్రెస్టీజ్ అనేటువంటిది అంతకంటే లేదు. నాకేం ఏదో టీవీలో కనబడుతున్నంత మాత్రం, టీవీ స్టార్ అయినంత మాత్రం నాకు ఏమైనా పెద్ద ఇష్యూ అవునా? ఏం లేదు అందులోనే. కానీ ఒకవేళ ఎవరి విషయంలో నేను అలా చేస్తే, ఈవెన్ మీరు నాకు ఇప్పుడు ఫోన్ చేస్తే మీ విషయంలో ఒకవేళ కనుక నేను ఏదైనా ఇలా వేరేగా ప్రవర్తించానని కనుక మీరు తెలియజెప్పినట్లయితే ఐఎమ్ సారీ, ఐఎమ్ రెడీ. మీ దగ్గరికి వచ్చి కావాలంటే క్షమాపణ అడగడానికి, మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి సమాధాన పడడానికి నా వద్దు. ఎందుకంటే ప్రభు రాకడ జరిగినప్పుడు నేను విడవబడ్డా నాకు వద్దు బాబోయ్, విడవబడ్డం నాకు జరగకూడదండి. అలాగే మీకు కూడాను, మనం అందరం కూడాను ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడేటువంటి ఒక గుంపులో మనం ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ సత్య సువార్త సకల లోకమందంతటా ప్రకటించబడుతోంది. ఈనాడు ఎక్కడ చూసినా లోకల్ ఛానల్స్ కూడా ఎన్నో ఉన్నాయి మనకు, టీవీ ఛానల్స్. ఈనాడు శాటిలైట్ ద్వారా ఎంతో వాక్యమైనటువంటిది ప్రకటించబడుతోంది. ఈరోజు శాటిలైట్ ఛానల్స్ ద్వారా సువార్త అనేటువంటిది ప్రకటించబడుతుంది. డిష్లు, యాంటీనాలు ఇవన్నీ పెట్టుకున్నందు చేత ఈనాడు ఎంతగానో వెళుతుంది. అనేక మంది నాతో చెప్తున్న మాటలు ఏంటంటే, మొన్న కూడా రీసెంట్గా నేను ఒక చోటకి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాస్టర్ గారే ఒక ఆయన, నేను ఆ చర్చి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాస్టర్ గారు అన్నారు, మొన్న రీసెంట్గానే నేను మీ మెసేజ్ యూట్యూబ్లో చూసానని. మళ్ళీ ఆయన యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి దానిలో తీసుకొచ్చి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టి, ఈ మెసేజ్ నేను వింటూ వచ్చానండి, ఎంత చక్కగా మీరు రికన్సిలియేషన్ గురించి, అనగా భార్య భర్తలు సమాధాన పడడానికి గురించి, కుటుంబంలో సమాధానాన్ని గురించి ఎంత చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చినారని మరలా ఆయన పెట్టి, ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు, ఆయన యూట్యూబ్లో కూడా వాటిని చూస్తున్నారు అంటే ఎన్ని వందల మెసేజ్లు అండి బాబు. ఈరోజు నేను యూట్యూబ్లో కూడా మనకు కనబడుతున్నటువంటిది సువార్త వెదజల్లబడిపోయింది. సువార్త ప్రపంచమంతా వెదజల్లబడిపోయింది. అంటే యేసు ప్రభు రాకడ చాలా సమీపించేసింది. ఒకవేళ ఈరోజే యేసు ప్రభు రాకడొస్తే
మీరు ఎత్తబడే గుంపులో ఉంటూ ఉన్నారా? నేను పరిశీలన చేసుకుంటూ ఉన్నా. నా ప్రభు దగ్గర నేను దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నా. ఒకవేళ ఏదైనా దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు దాన్ని వెంటనే సరిదిద్దుకుంటూ ప్రభుని క్షమాపణ చెప్పుకుంటూ ఆయన రక్తంలో కడుక్కుంటూ ఆయన యొక్క రక్తమును బట్టి పరిశుద్ధపరచబడి ధైర్యంగా నేను ఉంటున్నా. ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే లేచినప్పుడు చెప్పుకుంటే ప్రభు ఈరోజు నీ రాకడ జరిగితే నేను వచ్చేస్తాను ఆయన. ప్రభు ఈ రాత్రి నేను పడుకున్నప్పుడు ఒకవేళ నీ రాకడ జరిగినట్లయితే నేను పడుకొని ఉంటాడుగా మహిమదేమతో నేను ఎదుర్కొనే భాగ్యం మీరు ఇస్తున్నారు, నీకు వందనాలు. విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్తాను ప్రభు ఒకవేళ విమానంలో వెళుతుంటే నీ రాకడ జరిగితే నేను ఎత్తబడిపోన్నాను. ఒకవేళ విమానం కూలిపోయి నేను చచ్చిపోవటం అంటూ జరిగితే ఆత్మ నీ దగ్గరికి వచ్చేటువంటి విధానంగా నువ్వు సిద్ధం చేసినందుకు తండ్రి నీకు వందనాలు అనుకొని ఆ దేవుని స్తుతించుకుంటూ ఆయన సువార్తను ప్రకటించడమే నా ధ్యేయం. ఈ రోజుల్లో ఒకవేళ ఎక్కువగా నేను ఇజ్రాయెల్ దేశానికి ఈ చలికాలం కనుక వెళ్ళకుండా ఒక 2 నెలలు ఉంటూ ఉన్నప్పుడు ఈ 2-3 నెలల్లో సువార్తను పఠించడం బిజీగా దేవుడు తీసుకెళ్తున్నాడు అనేకమైన ప్రదేశాలకు. ఐ డోంట్ కేర్, నా ఆరోగ్యాన్ని గురించి నేను లెక్క చేయట్లే, నాకు శరీర పరిస్థితుల గురించి నేను లెక్క చేయట్లే. ఎంత ఖర్చు అయినా పర్వాలే, డబ్బులు ఖర్చు పెట్టుకొని కావాలంటే నేనే ముందుకు వెళ్ళిపోయి ప్రదేశాలకి దేశాలకి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే యేసు త్వరగా వచ్చేస్తున్నారు. మీరు నేను మనమందరం కూడా ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో మన ముందుగాక. తండ్రి ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ సత్య సువార్తతో నేను దీవిస్తున్నా. ఒకవేళ ఇంతవరకు మాకు తెలియక ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మేము ప్రాకులాడుతూ ఉన్నట్లయితే క్షమించండి. నన్ను అసలైనటువంటి సువార్త, అసలైనటువంటి ఒక అద్భుతం, మీరు మమ్మల్ని రక్షించినటువంటి ఒక అద్భుతం, స్వస్థతల కంటే మించినటువంటిది, డబ్బుల కంటే మించినటువంటిది, మా అప్పులు తీరడం కంటే మించినటువంటిది మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం నాయన. ఒకవేళ ఈ రోజు నీ రాకడ జరిగితే మేము ఆ మధ్యాకాశానికి ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. ఈ రోజు మీరు రావటం అనేటువంటి జరిగినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక బిడ్డలందరం మేమందరం కలిసి నిన్ను కలుసుకునేటువంటి ఒక ధన్యత మాకు. అందుకొరకు నాయన ఈ సత్య సువార్తను ప్రకటింపచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ దాసు నన్ను మరుగుపరిచి నేను అనేకమైన ఛానల్స్లోనూ అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి నాన్న అనేకమైన ప్రాంతాలను దర్శించి నిన్ను గూర్చిన సువార్తను ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు నీకు కోటి స్తుతులు చెల్లిస్తున్నా. మరొకసారి నేను డిక్లేర్ చేస్తున్నా, మీరు సిలువలో కార్చిన రక్తము ద్వారా మాకు క్షమాపణ కలిగి ఉన్నది. మేము కడగబడి ఉన్నాము, మేము శుద్ధి చేయబడి ఉన్నాము. నీ రక్తములో మీరు మమ్మల్ని పరిశుద్ధులనుగా చేసి ఉన్నారు. నీ రాకడ జరిగినప్పుడు పరిశుద్ధమైనటువంటి మా జీవితాలను నాన్న మార్పు నొందింపజేసి నిన్ను ఎదుర్కొనేటువంటి ఒక భాగ్యం, ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు కోటి స్తుతులు మీకు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి ప్రభు రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఈ రాజ్య సువార్త ప్రకటించబడి ఉన్నది. ఇంకొకవేళ ఏదైనా ప్రకటించబడవలసి ఉంటే ఏమో ఎంతకాలం వరకు ఉండి అన్నది నాకు తెలియదు, కానీ యేసు త్వరగా వచ్చేస్తున్నారు. ఈలోగా మనం అందరం సువార్త నమ్మి మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని పొందుకొని ఆ ప్రభు రాకడలో ఎత్తబడడానికి మనం సిద్ధపడదాం. ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటున్నా, ఒకవేళ ఏదైనా నాతో మీరు పంచుకోవాలని కోరుకుంటున్నా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన రాకడ సువార్తను మీతో పంచుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభు రక్షకుడు త్వరగా రానయ్యున్న ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.